చూడండి, నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళు కాల రంగేష్ మాట్లాడతారు. 2 లక్షలు సంపాదించే వాళ్ళు ఇక్కడ రోజుకు 50,000, నెలకు 15 లక్షలు తీసుకునే పర్సన్ ఇప్పుడు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఒక్కసారి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక్కసారి మాట్లాడే మాటలు ఒక 5 నిమిషాలు వినండి. రేపటి నుంచి మన లైఫ్లో కూడా నెలకు 15 లక్షలు తీసుకునే అవకాశం వస్తుంది. ప్లీజ్ బాయ్ గారు, ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 40-50 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, అవునా కదా? 55-60 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే జీవితంలో ఎన్నో రోజుల నుంచి పడుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి కూడా పడుకుంటే మీ జీవితంలో ఎప్పుడు డబ్బు సంపాదించలేదు. గుర్తుపెట్టుకోండి, ఆ పడుకునేది చాలు, మేల్కొనండి. ఒక మంచి అవకాశం వచ్చింది, ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చింది మన కంపెనీ. ఇప్పటి వరకు ఎవరు కూడా ఇవ్వని అవకాశం ఇది, గుర్తుపెట్టుకోండి. ముందుగా నా లైఫ్ స్టోరీ చెప్తాను. నా పేరు వచ్చేసి రంజన్ శ్రీనివాస్, మాది హన్మకొండ. మీ అందరి తెలంగాణ బిడ్డనే. నేను ఒక 5 years బ్యాక్, కరెక్ట్గా 5 సంవత్సరాలు, అక్టోబర్ 2021లో జాకీర్ అనే వ్యక్తి దేవుడి రూపంలో, అంటే దేవుడు స్వయంగా రాడండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఇక్కడ పిలిచిందో వాళ్ళు మీకు ఇలా చిరాకు అనిపించవచ్చు, ఓకే ఏందో మీటింగ్ అని తెలుసుకొస్తున్నారండి. కానీ నాకు కూడా అలాగే అనిపించింది. కానీ అతను ఈరోజు ప్రతిరోజు అతన్ని తలుచుకోని రోజు లేదు. అతను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. ఆ జాకీర్ అనే వ్యక్తి నాకు ఈ కంపెనీ పరిచయం చేసినందుకు ప్రతిరోజు ఒక దేవుడిలాగా తలుచుకుంటున్నా అతన్ని. ఎందుకంటే అతను కనుక నా జీవితంలో రాకుంటే ఒక సాదా సీదా కిరాణం షాప్ నడుపుకునే చిన్న ఒక సాదా సీదా హన్మకొండలో ఒక గల్లీలో జీవించే వ్యక్తిని ఈరోజు ఒక సెలబ్రిటీగా నా జీవితం మార్చింది. సెలబ్రిటీని ఈరోజు నాతో ఫోటోలు దిగడానికి నా ఫోటో చూపించుకొని అన్ని రాష్ట్రాల్లో వ్యాపారం చేసుకుంటున్నారు. మన తెలంగాణ నుంచి ఒక రంజన్ శ్రీనివాస్ గారు ఒక సాదా సీదా వ్యక్తిగా వచ్చి ADMSలో 8 కోట్ల రూపాయలు సంపాదించిందని చెప్పి నా ఫోటో దిగి నాతో వ్యాపారం చేసుకుంటున్నారు అన్ని రాష్ట్రాల్లో. చూడండి, ఇలాంటి భాగ్యం కల్పించి నా గొప్పతనం కాదు. ఇంతకుముందు ఒక మేడం ఎవరో చెప్పారు మంచి పదం, మన గొప్పతనం కాదు. మనం గొప్ప వాళ్ళం అయితే ఇంతకుముందే గొప్ప వాళ్ళం అయిపోయేవాళ్ళం. మన దగ్గర టాలెంట్ ఉన్నా కూడా రైట్ ప్లాట్ఫామ్ లేక, కరెక్ట్ ప్లాట్ఫామ్ ఇచ్చేవాళ్ళు లేక ఇప్పటి వరకు మరుగుమరే పడిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు, మంచి తెలివితేటలు ఉన్నాయి, టాలెంట్ ఉంది, సర్కిల్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక 5 సంవత్సరాలు నాతో జర్నీ చేస్తే నువ్వు 5 కోట్లు తీసుకుంటావని చెప్పి అశోక్ సార్ నాకు ఫస్ట్ రోజు అడుగు పెట్టినప్పుడే ఏం చెప్పాడు సార్, 5 సంవత్సరాలు నాతో జర్నీ చేస్తే మా కంపెనీలో నువ్వు కనుక పనిచేస్తే ఒక 5 కోట్ల రూపాయలు సంపాదిస్తా ఉన్నాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా కావడానికి 2 నెలలు మిగిలి ఉంది. ఎంత తీసుకున్నా సార్ నేను 8 కోట్లు. ఒక్కసారి ఆలోచించండి. తీసుకునే సిస్టమ్ ఇక్కడ ఉంది. 5 నుంచి 10 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు ఇందులో ఒక 5 years కనుక జర్నీ చేస్తే. చూడండి, ఒక ఇద్దరితో స్టార్ట్ చేశాను. నేను కూడా ఒక వెహికల్ కొనుక్కున్న కస్టమర్ని. ఓకే, ఇక్కడ చూడండి, ఒక ఇద్దరితోనే స్టార్ట్ చేశాను. ఒకరు ఇక్కడే ఉన్నారు, కళ్ళముగంటే ఉన్నాడు, ఒక 4-5 కోట్లు తీసుకున్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఇంకొక వ్యక్తి హన్మకొండలో ఇంటర్వ్యూ చేశాను, ఒకరిని హైదరాబాద్లో ఇంటర్వ్యూ చేశాను. జస్ట్ ఇద్దరే వ్యక్తుల ద్వారా నా టీం వచ్చేసి 1,30,000. ఎంత సార్? ఒక ఇద్దరు వ్యక్తుల ద్వారా డూప్లికేషన్ చేస్తే ఆ టీం ఈరోజు 5 సంవత్సరాల నిండక ముందే 1,30,000 టీము. అందులో 100 మంది కోటీశ్వరులు, 30,000 మంది లక్షాధికారులు. మీరు అడగండి, ఇక్కడికి వచ్చి నా దగ్గరికి వచ్చి అడగండి. నా దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి. నా నోటి దగ్గర వచ్చే ప్రతి మాట నిజం. ఎవరైతే స్టేజ్ ఎక్కి ఇన్కమ్ నాకు 50 లక్షలు వచ్చిందని చెప్పారో వాళ్ళు అడగండి, ప్రూఫ్ చూపించడానికి నేను రెడీ. బయట ఎవ్వరు కూడా నా ఇన్కమ్ ఇంత వచ్చిందని చెప్పారు సార్. ఏ వ్యాపారస్తుడు కూడా నా ఇన్కమ్ ఇంత, నువ్వు కూడా ఈ వ్యాపారం చేయని సపోర్ట్ చేయరు. ఏ ఉద్యోగస్తుడు కూడా ఇంకొక ఉద్యోగస్తుడు ఈ ఉద్యోగం చేయి, ఆ ఉద్యోగం చేయని సపోర్ట్ చేస్తారు, ఎవరు సపోర్ట్ చేయరు. కానీ ఇక్కడ ADMSలో ఉన్న మంచి ఏంటంటే ప్రతి ఒక్కరు మీ తోడబుట్టిన అన్నదమ్ములు కూడా మీకు సపోర్ట్ చేయకపోవచ్చు. తెలియని వ్యక్తి కూడా వచ్చి మన ADMSలో పనిచేస్తా అంటే మీకు సపోర్ట్ చేయడానికి ఎంత దూరమైనా రావడానికి మీకు సిద్ధంగా ఉన్నాం. చూడండి, ఎంత మంచి సిస్టమ్ ఉంది ఇక్కడ. ఇలాంటి సపోర్టింగ్ సిస్టమ్ బయట ఎక్కడ ఉండదు. ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లోనే అలాంటి సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓకే సార్, ఒక సాదా సీదా వ్యక్తిని, ఒక కిరాణా షాప్ నడుపుకునే వ్యక్తిని ఈరోజు ఒక 8 కోట్లు, అంటే మన తలరాత మార్చుకోవాలనే ఉద్దేశం ఉంటే మన తలరాత మారుతుంది. అంతేగాని ఉద్దేశమే లేనప్పుడు మీ తలరాత మారదు. ముఖ్యంగా నేను ఒక వ్యక్తికి ఫ్యాన్ని. ఎవరంటే సార్, అందరితో ఎంతమంది దగ్గర జియో సిమ్లు ఉన్నాయి సార్? జియో సిమ్లు ఎంతమంది దగ్గర ఉన్నాయి? మరి ఆ జియో సిమ్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు? కంపెనీ ఓనర్ ఎవరు సార్? మాట్లాడాలి. ముఖేష్ అంబానీ తెలుసు. ముఖేష్ అంబానీ తండ్రి ఎవరో తెలుసా? తెలియదు. ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ. ధీరుభాయ్ అంబానీ నాకు ఇన్స్పిరేషన్, ముఖేష్ అంబానీ కాదు.
ఎందుకంటే ముఖేష్ అంబానీ పుట్టుకతోనే కోటీశ్వరుడు, కానీ ధీరుభాయ్ అంబానీ పుట్టుకతో కటిక దరిద్రుడు. ఒక పెట్రోల్ బంక్లో పనిచేసే వ్యక్తి, రూపాయి కూడా లేని వ్యక్తి, ఒక పెట్రోల్ బంక్లో పనిచేసే వ్యక్తి, అతను అనుకున్నాడు, అతని మైండ్లో ఒక ఆలోచన వచ్చింది, ఏదైనా పెద్ద వ్యాపారం చేసి ఈ చిన్న చిన్న జాబులతో నా కుటుంబాన్ని ఇలా పేదరికంలో నెట్టను, మంచి ఆర్థికంగా ఎదగాలి, నా పిల్లలు నెక్స్ట్ తరాలు అందరూ కూడా కోటీశ్వరులుగా ఉండాలని కలగన్నాడు, ఒక మంచి వ్యాపారం చేయాలని కలగన్నాడు. అతను పెట్రోల్ బంక్లో పనిచేసే వ్యక్తి. ఆ పెట్రోల్ బంక్లో పనిచేసేటప్పుడు అతను ఏం చేసేవాడంటే ఆ మధ్యలో రిలాక్స్ టైంలో కొంచెం బ్రేక్ కోసం బ్రేక్ దొరికినప్పుడు టీ తాగడానికి వెళ్ళేటోడు. వీళ్ళతో కలిసి ఒక 4-5 మిత్రులు కలిసి వెళ్తే ఈయన ఒక్కడు మాత్రం 5 స్టార్ హోటల్కి వెళ్ళి టీ తాగేటోడు. మిగతా వాళ్ళందరూ కూడా ఆ ఎదురుగా దొరికే చిన్న టీ కొట్టు దగ్గర తక్కువ ధరకు దొరికే ఛాయ్ తాగేటోడు. ఈయన మాత్రం 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఛాయ్ తాగేటోడు. మరి ఆ చుట్టుపక్కల మిగతా 4 అవమానించేవాళ్ళు, ఎందుకంటే నీకు బల్బా డబ్బులు ఎక్కువ ఉన్నాయా, ఇంత డబ్బులు పెట్టి 5 స్టార్ హోటల్కి వెళ్ళి రావాలన్నా, నువ్వు చేసే చిన్న జాబ్ అని చెప్పి అందరూ తిట్టేవాళ్ళు. కానీ ఇది రోజు అలాగే జరుగుతుంటే ఒకరోజు ఈయన ఎందుకు ఇలా చేస్తున్నాడని గట్టిగా అడిగితే ఆయన ఒక ఆట చెప్పాడు, నేను వెళ్ళేది 5 స్టార్ హోటల్కి వెళ్ళేది ఛాయ్ కోసం కాదు, అక్కడ పెద్ద పెద్ద వ్యక్తులు ఉంటారు, బిజినెస్ మ్యాన్లు వస్తారు, నేను రేపు బిజినెస్ చేయబోతున్నా కాబట్టి ఆ బిజినెస్ వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటున్నా, ఆ బిజినెస్ వాళ్ళు ఎలా బిజినెస్ చేస్తున్నారు వాళ్ళని చూసి వాళ్ళ నడవడిక, వాళ్ళ బట్టలు ఎలా ఉంటాయి, వాళ్ళ నోటి మాట ఎలా ఉంటుందో నేర్చుకుంటున్నా, అక్కడికి వెళ్ళి ఛాయ్ తాగినట్టు తాగి పక్కన నుండి పరిచయం చేసుకుంటూ అలా చిన్న వ్యాపారం స్టార్ట్ చేసేది. చూడండి, మనము ఎవరితో సహవాసం చేస్తే వాళ్ళలాగా తయారైపోతాం. 4 బిజినెస్ మ్యాన్లతో స్నేహం చేస్తే 5వ బిజినెస్ మ్యాన్ తీరైతారు. అలా ధీరుభాయ్ అంబానీ కూడా అదే పని చేసింది. 5 స్టార్ హోటల్కి ఛాయ్ తాగుతూ అందరినీ పరిచయాలు చేసుకొని చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేసి 1000 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించి వాళ్ళ కొడుకుల గొప్ప చెప్పాడు. ఈరోజు చూడండి, ముఖేష్ అంబానీ ఆ తండ్రి ఇచ్చిన దాన్ని 100 రెట్లు పెంచేసేది. 100 రెట్లు పెంచిన ముఖేష్ అంబానీ గొప్ప వ్యక్తి కాదు. నా దృష్టిలో ధీరుభాయ్ అంబానీ ఏమీ లేని స్థాయి నుంచి జీరో నుంచి హీరో అయిన వ్యక్తి ధీరుభాయ్ అంబానీ నాకు ఇన్స్పిరేషన్. చూడండి, మీరు తలుచుకుంటే మీరు కూడా ఇప్పుడు పేదవాళ్ళే, మీ తండ్రిని మీ తాతని తిట్టుకుంటుంటారు, మా తాత 100 కోట్లు ఇస్తే బాగుంటుంది, నేను 1000 కోట్లు తయారు చేద్దును అమ్మాని లెక్క అని మీరు అనుకుంటారు. కానీ రేపు మీ పిల్లలు కూడా మిమ్మల్ని తిట్టుకునే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలు కూడా నువ్వేం చేసినావు, ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేసినావు, అవకాశాలు వచ్చినా కూడా అన్ని ఫేక్ అనుకుంటా, ఏది చేయకుండా ఏం చేయకుండా ఇంట్లో చిన్న జాబులు, చిన్న పనులు, చిన్న కుల వృత్తులు చేసుకుంటూ మనం అలాగే కాలం గడిపితే చనిపోయే వారు కూడా కోటీశ్వరులు కాలేదు. మన పేదరికం బయటికి పోలేదు. కాబట్టి మీ పేదరికం బయటికి పోయి మీరు కూడా ఆర్థికంగా ఎదిగి మంచి సమాజంలో గౌరవ మర్యాదతో బతకాలంటే ఖచ్చితంగా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మీ కష్టాన్ని చూడలేక ఏడిఎంఎస్ని మీ మిత్రులతో మీ ఇంటికి పంపించేది గుర్తుపెట్టుకోండి. ఎవరో మీ మిత్రులతో ఈ అవకాశాన్ని మీరు చేరవేసేది, కానీ దాన్ని కూడా మీరు నమ్మకుండా మీరు చేసే పని చేసుకుంటూ పోతే ఎప్పుడు జీవితంలో కోటీశ్వరులు రాలేదు. చూడండి, అద్భుతమైన అవకాశం. ఒక్కసారి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ తాత ముత్తాత ఒక కుల వృత్తులు మీకు అండగట్టేసింది, అవునా కాదా? కుల వృత్తులు అండగట్టేసింది. నేను చేసేది ఇంతే, నా జీవితానికి ఇంతే అని తిరిగేసుకొని అక్కడ కూర్చున్నారు. నా బతికింతే, దేవుడికి ఇదే ఇచ్చిండు, ఇదే పని చేయాలి. 2 తాడి చెట్లు ఇచ్చిండు మా తాత, అవే ఎక్కాలి, అదే కళ్ళు తీయాలి, అమ్మాలి, 100 రూపాయలు రాగానే బతకాలి, లేదు సకల పని చేయాలి, లేదంటే ఈ పని చేయాలి. అంటే కుల వృత్తులు తప్పనట్లేదు, జీవితాంతం అదే కుల వృత్తులు చేయడం తప్పు. జాబ్ చేయడం తప్పు కాదు, జీవితాంతం జాబ్ చేయడం తప్పు. అవే పనులు చేస్తే మీరు ఎప్పుడు ఆర్థికంగా ఎదగలేరు. అవే కష్టాలు, అవే బాధలతో అలాగే ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఆ బంధాల నుంచి తెచ్చుకొని బయటికి రండి. ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చింది ఏడిఎంఎస్, మిమ్మల్ని కోటీశ్వరులు చేసే అద్భుతమైన అవకాశం సార్. కేవలం ఒక 16,000 బుకింగ్ ఒక వెహికల్ కొనుక్కోవడం వల్ల మీకు వచ్చే ఈ అవకాశాన్ని నమ్మండి.